వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఇప్పుడు మనం 2025-26 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా మనకి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫిజికల్ సైన్స్లో అనే దానికోసం మనకి ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొన్ని మోడల్ పేపర్స్ మనకి ఇచ్చున్నారు. సో ఆ మోడల్ పేపర్స్ కనుక పూర్తిగా కనుక మనం నేర్చుకోగలిగితే మ్యాక్సిమం 50కి మ్యాక్సిమం స్కోర్ మనం చేయగలుగుతాం. అందులో భాగంగా నేను క్వశ్చన్ వైజ్గా అంటే 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఈ వీడియోల ద్వారా. అంటే ఒక్కసారి మళ్ళీ విన్నట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో భాగంగా ఫస్ట్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, వై డు వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? ఐరన్ ఆర్టికల్స్ మీద ఎందుకు మనం పెయింట్ అప్లై చేయాలి? జనరల్గా ఇళ్ళ దగ్గర మనం గోడలు, కిటికీలకి, బయట ఉన్న గేట్లకి, ఇక్కడ మనం కనుక ఇమేజ్లో కనుక చూస్తే ఇక్కడ ఇమేజ్ అంతా కూడా కొంత పెయింట్ ఉంది, కొంత తుప్పు పట్టేసింది. ఈ తుప్పు పట్టిన దాని మీద పెయింట్ ఎందుకు వేయాలి అదొక క్వశ్చన్ అనమాట. ఎందుకు అంటే ఐరన్ ఆర్టికల్కి తుప్పు ఎప్పుడు పడుతుంది అని అంటే ఐరన్ ఆర్టికల్స్ రెండిటితోటి అంటే ఎయిర్ ప్లస్ వాటర్, ఈ రెండు ప్రెజెన్స్ ఉంటే కనుక తుప్పు పడుతుంది. ఏ ఒక్కటి యాబ్సెన్స్ ఉన్నా కూడా అది తుప్పు పట్టదు. సో ఈ రెండు మనకి వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఎయిర్ ఆక్సిజన్ ఉంటుంది, అలాగే వాటర్ వేపర్ ఉంటుంది. ఈ రెండింటి వల్ల కూడా అది తుప్పు పట్టే అవకాశం ఉంది, అంటే కరోజన్ జరుగుతుంది. సో మనం 1 మార్క్ వస్తున్నాయి కాబట్టి సింపుల్గా మనం ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. టు ప్రివెంట్ కరోజన్. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో కూడా సింపుల్గా కీవర్డ్స్ ఉంటాయి మనకి. అంటే ఆ కీవర్డ్ కనుక మనం జాగ్రత్తగా రాయగలిగితే, అంటే లైక్ కరోజన్ అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట. మనకి ఈ కరోజన్ లాంటి వర్డ్ దీనికి మనం రాయగలిగితే మనకి మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో కరోజన్ జరగకుండా చూడాలి కాబట్టి మనం ఆన్సర్ ఏం రాయాలి? టు ప్రివెంట్ కరోజన్ అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఈ తుప్పు అనేది తీసేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే శాండ్ పేపర్ యూజ్ చేసేసి ఆ రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ ఆక్సైడ్. ఆ ఐరన్ ఆక్సైడ్ని రిమూవ్ చేసేసి దాని మీద మనం ఇలా కనుక పెయింట్ చేయగలిగితే మనకి ఐరన్ ఆర్టికల్స్ అనేవి తుప్పుపట్టు. సో 1 మార్క్ వస్తున్నాయి కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడం కోసమే ఇలా ఇమేజెస్ తోటి చెప్తున్నాను. 1 మార్క్ వస్తున్నాయి కాబట్టి సింపుల్గా టు ప్రివెంట్ కరోజన్ అని కనుక ఆన్సర్ రాస్తే షూర్గా 1 మార్క్ తెచ్చుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చారు. ఏమిచ్చారు అని అంటే ఫుడ్ క్యాన్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్ అండ్ నాట్ విత్ జింక్ బికాస్, ఇది క్వశ్చన్. సో టిన్ తోటి ఫుడ్ క్యాన్స్ అంటే మనం బజార్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు, జింక్లో ప్యాక్ చేయరు, టిన్ తోటి ఎందుకు ప్యాక్ చేస్తారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు, ఈ ఆప్షన్స్ నుంచి మనం చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. జింక్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ టిన్, జింక్ హ్యాస్ ఏ హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దాన్ టిన్, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ టిన్, జింక్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ టిన్. అంటే ఫుడ్ టిన్ క్యాన్స్లో పెట్టారు అని అంటే అర్థం ఏంటి? ఫుడ్ పాడవకుండా ఉండటం కోసం. అంటే ఇంకా వేరే దాంట్లో పెడితే అర్థం ఏంటి? పాడవుతుందనే కదా. సో అంటే త్వరగా ఎక్కువగా రియాక్ట్ అవుతుందనే కదా. అంటే టిన్ క్యాన్స్లో పెడితే కంటే మిగతా క్యాన్స్లో పెట్టాము అని అంటే, మిగతా మెటల్ క్యాన్స్తో పెట్టాము అని అంటే అది ఫుడ్ త్వరగా ఆక్సిడైజ్ అయిపోతుంది అని అర్థం. అంటే మిగతా అక్కడ ఉన్నటువంటి మెటల్, ఆక్సిజన్ లోపల ఉన్నటువంటి కొంత గాలి ఆక్సిజన్తో కలిసి ఫుడ్ త్వరగా ర్యాన్సిడిటీ జరుగుతుంది, కరోజన్ జరుగుతుంది అని అర్థం. అంటే టిన్ తక్కువ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న మన ఆప్షన్స్లో మనకి మీనింగ్ ఏంటి అని చూస్తే జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ టిన్. ఇక్కడ మనకి ఇచ్చింది జింక్, టిన్, ఈ రెండిట్లో ఏది తక్కువ రియాక్షన్ జరుగుతుందో దాన్ని వాడాలి. సో టిన్ తక్కువగా రియాక్షన్ జరుగుతుంది. మరి టిన్, జింక్ కాకుండా ఇంకా వేరే మెటల్స్ ఏమి ఇవ్వచ్చు మనకని అంటే ఇక్కడ ఇచ్చాం చూడండి లిస్ట్. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, టిన్, లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్. ఇది వరుస క్రమం. దీన్ని ఏమంటాము అని అంటే రియాక్టివిటీ సిరీస్ అని అంటాం. అంటే వీటిల్లో హైలీ రియాక్టివ్ ఏది అని అంటే పొటాషియం. సో మనం ఇది వరుస గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక ట్రిక్ అనమాట. ఇది ఏంటి? ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఎ జీబ్రా, ఐ ట్రూలీ లవ్ కోల్డ్ యాపిల్ జ్యూస్.
ఈ సెంటెన్స్ కొంచెం క్యాచీగా ఉంటుంది. అరే బాబు నన్ను జిబ్రా అని పిలవద్దు, ఆపేసేయి. అంటే ఇక్కడ మీరు లాజిక్కి వెళ్ళకండి. జస్ట్ అంటే నవ్వుకుంటూ చదువుకోవచ్చు. బట్ ఇలాంటివి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ ట్రూలీ లవ్ కోల్డ్ యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్లో కూడా చల్లగా ఉండే కోల్డ్ యాపిల్ జ్యూస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పే మీనింగ్తో ఒక సెంటెన్స్ అనమాట. ఎందుకు ఇది అవసరము అని అంటే ఇక్కడ ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ పి ఫర్ పొటాషియం, ఎస్ ఫర్ సోడియం, సి ఫర్ కాల్షియం, ఎం ఫర్ magnesium, A for aluminium, Z for zinc, I for iron, T for tin, L for lead, C for copper, A for silver and J for gold. J gold సంబంధం ఏంటి? J అనేది గోల్డ్కి అంటే జ్యువెలరీ అనమాట, ఆభరణాలు. అందుకని జ్యువెలరీ అనే మీనింగ్తో జేని వాడాము. సో ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ అ జిబ్రా, ఐ ట్రూలీ లవ్ కోల్డ్ యాపిల్ జ్యూస్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి వరుస క్రమం అనేది రియాక్టివిటీ సిరీస్లో వరుస క్రమం అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు జింక్, టిన్ ఈ రెండు చూస్తే జింక్ పైన ఉంది అంటే జింక్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది టిన్ కంటే. సో మనం ఫుడ్ మెటీరియల్స్ ప్యాన్లో పెట్టేటప్పుడు తక్కువ రియాక్షన్ జరిగేవి తీసుకోవాలి. కాబట్టి టిన్ని మనం వాడుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా కీ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ మోర్ రియాక్టివ్ అనేది కీ పాయింట్. ఈ మోర్ రియాక్టివ్ ఏది మోర్ రియాక్టివ్ అని అంటే జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదర్వైజ్ ఇలాంటి మామూలుగా అంటే సెంటెన్స్గా రాయమన్నప్పుడు కనుక ఉంటే మోర్ రియాక్టివ్ అనే మాట వాడుతూ అక్కడ ఇచ్చిన రెండింటిని వాడితే సరిపోతుంది. మనం ఏదైతే వాడతామంటున్నారో దాన్ని నెక్స్ట్ రాయండి, రెండో దాన్ని ఫస్ట్ రాయండి. సో ఇది ఆన్సర్ అనమాట సెకండ్ క్వశ్చన్కి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్? హైడ్రోజనేషన్ అంటే ఏంటి? వెజిటబుల్ ఆయిల్స్ అంటే మనకు తెలిసిన మనం వాడే వెజిటబుల్ సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివి వెజిటబుల్ ఆయిల్స్. దీంట్లో ఎలాంటి రియాక్షన్స్ వాడతారు, ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అని అంటే మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి మనకి కార్బన్ అండ్ కాంపౌండ్స్లో. ఎడిషన్ రియాక్షన్ ఒకటి ఉంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఒకటి ఉంది. మరి ఈ రెండిట్లో ఏ రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది అని అంటే ఎడిషన్ రియాక్షన్ ఒక కేసులో, 2 కేసుల్లో జరుగుతుంది. ఏది? డబుల్ బాండ్ ఉన్నవి, ట్రిపుల్ బాండ్ ఉన్నవి. డబుల్ బాండ్ ఉన్నవి ఏమిటి అని అంటే ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉన్నవి ఏమిటి అని అంటే ఆల్కైన్స్. సో ఈ రెండిట్లో ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఇంకా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే సింగిల్ బాండ్ ఉన్నవి అంటే ఆల్కేన్స్లో జరుగుతుంది. సో హైడ్రోజనేషన్ అంటే ఏంటి? ఇది ఒక కెమికల్ ప్రాసెస్. ఈ కెమికల్ ప్రాసెస్లో పేరులోనే ఉంది హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ని పంపిస్తారు, హైడ్రోజన్ గ్యాస్ని వెజిటబుల్ ఆయిల్లో గుండా పంపిస్తారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఒక క్యాటలిస్ట్ నికెల్. పంపిస్తే ఏమవుతుంది అని అంటే దీంట్లో ఉండేటటువంటి డబుల్ బాండ్స్, అంటే లైక్ ఆల్కీన్స్లో ఉండేటటువంటి డబుల్ బాండ్ అనుకోండి, ఈ డబుల్ బాండ్స్లో బాండ్ బ్రేక్ అయిపోయి మనకి హైడ్రోజన్ వెళ్ళి దానికి కలుస్తుంది, అప్పుడు సింగిల్ బాండ్ వస్తుంది. ఇది మనకి కార్బన్ అండ్ కాంపౌండ్స్లో వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఒక హైడ్రోజన్ని కలిపాము అని అంటే డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆల్కీన్ కనుక తీసుకున్నట్లయితే C2H4, దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే C డబుల్ బాండ్ C ఇలా రాసేస్తే మనకి C2H4. అంటే ఇది హైడ్రోజనేషన్కి ఎగ్జాంపుల్ కాదు, ఎడిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఈ C2H4 ప్రతి Cకి 2 Cలు ఉన్నాయి, రెండింటికి 4 బాండ్స్ ఉన్నాయి. వ్యాలెన్సీ మ్యాచ్ అయిపోతుంది, సరిపోతుంది. సో ఎడిషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అని అంటే దీనికి హైడ్రోజన్ కనుక కలిపినట్లయితే, హైడ్రోజన్ అంటే H2 రాయాలి, నేను దాన్ని HHగా రాస్తున్నా. ఒక హైడ్రోజన్ వచ్చేసి ఒక కార్బన్కి యాడ్ అవుతుంది, ఇంకొక హైడ్రోజన్ అని వచ్చేసి ఇంకొక కార్బన్కి యాడ్ అవుతుంది. యాడ్ అవ్వాలంటే మరి 5 అవుతాయి కదా బాండ్స్. అప్పుడు ఏం చేస్తాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక బాండ్ని రిమూవ్ చేసేస్తాం. ఈ పై బాండ్ ఒక బాండ్ తీసేయండి. ఒక బాండ్ తీసేస్తే ఏమవుతుంది? సి సింగిల్ బాండ్ సి. ఆల్రెడీ మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో మధ్యలో ఉన్నటువంటి ఈ డబుల్ బాండ్ ఇలా ఉంది యాక్చువల్గా. ఈ డబుల్ బాండ్ తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే
4 రావాలి కాబట్టి బ్యాలెన్స్‌ది కోవలెంట్ బాండ్స్ 4 రావాలి కాబట్టి 2 హైడ్రోజన్‌లో ఒక హైడ్రోజన్ దీనికి, ఒక హైడ్రోజన్ దీనికొస్తుంది. సో, ఇలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్‌ని ఎడిషన్ రియాక్షన్స్ అంటాం. మనకి హైడ్రోజనేషన్‌లో వెజిటబుల్ ఆయిల్స్‌లో డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్ తీసేయాలి అనంటే హైడ్రోజన్ కలపాలి. కలపడం అనే రియాక్షన్ ఏమిటి అనంటే ఎడిషన్ రియాక్షన్. అంటే మీరు ఇంత రాయాలా వామ్మో అనుకోవద్దు. ఇది 1 మార్క్ వస్తున్నాయి కాబట్టి సింపుల్‌గా ఎడిషన్ రియాక్షన్ అని రాస్తే సరిపోతుంది. హైడ్రోజనేషన్ అనే మాట వినిపిస్తే మీకు గుర్తు రావాల్సినటువంటి వర్డ్ ఎడిషన్ రియాక్షనా, సబ్స్టిట్యూషన్ రియాక్షనా అనే రెండే పదాల్లో గుర్తుపెట్టుకుంటే ఓన్లీ ఎడిషన్ రియాక్షన్ అని రాస్తే చాలు. ఇదంతా కూడా ఓన్లీ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థం కావడం కోసం. నెక్స్ట్, ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ a convex mirror whose radius of curvature is 32 centimeters. ఇది స్టాండర్డ్ ప్రాబ్లమే. కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది? ఇలా పైకి ఉబ్బినట్టుగా ఉంటుంది. మిర్రర్ కాబట్టి మనకి ఈ బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ అంటే ఉబ్బినటువంటి భాగంలో కాకుండా వెనుక వైపు కోటింగ్ ఉందనుకోండి. దీనికి యాజ్ యూజువల్ ప్రిన్సిపల్ యాక్సెస్ డ్రా చేద్దాం. సో, ఇది సర్కిల్‌గా మనం అంటే స్పెరికల్‌గా భావిస్తే ఇది సెంటర్ అవుతుంది. ఫోకస్ ఎప్పుడు కూడా ఎక్కడుంటుంది? ఫోకల్ పాయింట్ అనంటే ఈ పోల్‌కి అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్‌కి మధ్యలో ఉంటుంది. వీళ్ళేమిచ్చారు మనకి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ 32 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ రేడియస్ అంటే ఈ సెంటర్ నుంచి పోల్ దాకా అనమాట. ఇది ఎంత ఇచ్చారు? 32 సెంటీమీటర్స్. మరి 32 సెంటీమీటర్స్ ఉంటే ఇది ఫోకల్ పాయింట్. సో, ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంగ్త్ మనకి అంటే ఎఫ్ నుంచి పి వరకు ఉన్న లెంగ్త్. మరి ఎంత అవుతుందో ఆలోచించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 32 ఉంటే ఈ ఫోకల్ పాయింట్ అనేది సెంటర్‌లో ఉంటుంది కాబట్టి ఎంత ఉంటుంది? సగం ఉంటుంది. 32లో సగం ఎంత? 16 సెంటీమీటర్స్. సో, ఇది స్టాండర్డ్ బిట్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ద ఫోకల్ లెంగ్త్. మనకి ఫోకల్ లెంగ్త్ అడిగారు కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. సో, 32/2 16 సెంటీమీటర్స్. ఫోకల్ లెంగ్త్ ఇచ్చి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమంటే డబుల్ చేయాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ పెద్దది, ఫోకల్ లెంగ్త్ చిన్నది. సో, రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం ఉంటుంది ఫోకల్ లెంగ్త్. సో, ఎప్పుడైనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమంటే ఇచ్చిన వాల్యూని సగం చేయండి అంతే. ఇక్కడ మీరు ఫార్ములాలో అవి రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. అదర్వైజ్ 2 మార్క్స్ క్వశ్చన్కి ఎప్పుడన్నా ఇచ్చారనుకోండి ఇలా ఫార్ములా రాసేసి సొల్యూషన్ రాసేయచ్చు. క్లియరా? నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇన్ 1 మార్క్స్. ద చేంజ్ ఇన్ కర్వేచర్ ఆఫ్ ఐలాండ్స్ can thus change its what? అంటే ఐలాండ్స్ యొక్క కర్వేచర్ మారింది అనుకోండి. అకామిడేషన్ అని ఉంది మనకి. అంటే దాని అంతటా అదే మనం ఎవరు మార్చాల్సిన పని లేదు. బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ వెదర్ ఇట్ ఈస్ నియరర్ ఆర్ ఫార్దర్ ఐ కెన్ అడ్జస్ట్ ఇట్స్ వాట్. ఏమిటి అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది అని అంటే ఆన్సర్ ఈస్ ఫోకల్ లెంగ్త్. అందుకని ఎక్కడున్న ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ అయినా సరే మన కన్ను ఈజీగా చూడగలుగుతుంది. మరి చేంజ్ ఇన్ కర్వేచర్ అంటే ఏంటి? ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చాను. చిన్న సర్కిల్ ఒకటి, పెద్ద సర్కిల్ ఒకటి. సో, చిన్న సర్కిల్లో మనం ఇలా చూస్తే కర్వ్ చూడండి ఎక్కువగా కనిపిస్తుందో తక్కువగా కనిపిస్తుందో. అదే పెద్ద దాంట్లో చూస్తే మనకి ఇలా వస్తుంది పార్ట్. అంటే ఇదేమో ఇలా వస్తుంది, ఇదేమో ఇలా వస్తుంది. దేనికి కర్వేచర్ ఎక్కువ ఉంది అంటే వంపు ఎక్కువ దేంట్లో ఉంది? దీంట్లో కర్వేచర్ ఎక్కువ ఉంది, అంతే కదా. మరి దీని ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే సగం నుంచి ఇక్కడికి దూరం. దీని ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది? సగం నుంచి ఇక్కడికి దూరం. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగభాగం. దేనికి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంది? దీనికి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంది. దీనికి ఫోకల్ లెంగ్త్ వచ్చేసి దీనికి తక్కువ, దీనికి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ. అలాగే ఈ కర్వేచర్ అనేది ఇక్కడ కర్వేచర్ అంటే వంపు అనేది తక్కువ అనుకుంటున్నారా ఎక్కువ అనుకుంటున్నారా? తక్కువ. ఇక్కడ కర్వేచర్ అనేది ఎక్కువ ఉంది.
అంటే కర్వేచర్ కనుక ఎక్కువ ఉంటే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంటే ఫోకల్ లెంగ్త్ అనేది తగ్గిపోతుంది. కర్వేచర్ కనుక తక్కువ ఉంటే ఫోకల్ లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్ క్యాన్ దస్ చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. ఇదంతా రాయాల్సిన పని లేదు, ఫోకల్ లెంగ్త్ అని రాస్తే చాలు. మరి దీనికి హెల్ప్ చేసే మజిల్స్ ఉన్నాయి మనకి, గుర్తు తెచ్చుకోండి, సిలియరీ మజిల్స్. సో సిలియరీ మజిల్స్ చేంజెస్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్. సో అది కూడా అడగచ్చు పెట్టి మనకి, అంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని చేంజ్ చేసేటటువంటి మజిల్స్ ఏంటి అని అంటే సిలియరీ మజిల్స్. సో అంటే ఒక టాపిక్ని మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే ఏది ఇచ్చినా కూడా మనం రాయగలుగుతాం. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సింపుల్గా ఇఫ్ యూ రైట్ ఫోకల్ లెంగ్త్ ఇట్స్ ఇనఫ్. నెక్స్ట్ అంటే మనం ఒక టాపిక్ని క్లియర్గా చదువుకుంటుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ డ్రా ద సింబల్ ఆఫ్ ఎ బ్యాటరీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. బ్యాటరీనా కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ముందు వాట్ ఈస్ బ్యాటరీ అండ్ వాట్ ఈస్ సెల్ అది మనం అర్థం చేసుకుంటే చాలు. బ్యాటరీ వేరు, సెల్ వేరు. బ్యాటరీ ఇక్కడ మనకి ఇక్కడే ఇచ్చేసారు చూడండి, బ్యాటరీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. అంటే బ్యాటరీ అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అని అర్థం. సో బ్యాటరీ సెల్ అంటే ఎలా డ్రా చేయాలి అని అంటే ఒక లాంగ్ అండ్ ఒక షార్ట్. షార్ట్ వచ్చేసి కొద్దిగా థిక్. లాంగ్ మామూలుగానే గీస్తాం, షార్ట్ వచ్చేసి కొద్దిగా థిక్గా గీస్తాం. లాంగ్ వచ్చేసి ప్లస్ చూపిస్తాం, షార్ట్ వచ్చేసి మైనస్ చూపిస్తాం. ఇది సెల్ యొక్క సింబల్. మరి బ్యాటరీ అంటే ఏంటి అని అంటే 2 or 3 or more సెల్స్. ఇలా కాంబినేషన్ ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా ఎక్కువ అనమాట. అంటే దీనికి ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మైనస్కి ప్లస్, తర్వాత మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్, మళ్ళీ మైనస్. గుర్తుపెట్టుకోండి, షార్ట్ వన్ ఈజ్ థిక్గా ఉండాలి, షార్ట్ వన్ని థిక్గా గీయాలి. అప్పుడు ఇదేమవుతుంది అని అంటే ఇట్ ఈస్ బ్యాటరీ. సెల్ అంటే సింగిలే గీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేయడానికి అడిగితే కనుక సెల్ అంటే సింగిల్ గీయాలి, బ్యాటరీ అంటే 2 or 3 or more మీ ఇష్టం. అవి ఇక ఇలా గీయగలిగితే దట్ ఈస్ బ్యాటరీ, సింబల్ బ్యాటరీ. మరి ఇది ఒక్కటేనా దీంట్లో అని అంటే చాలా ఉన్నాయి మనకి సింబల్స్. ఏంటి, ఫస్ట్ బ్యాటరీ గీసాం, తర్వాత రెసిస్టర్ గీయాలి అనుకోండి, జస్ట్ సింపుల్గా ఇలా గీసేసేయచ్చు రెసిస్టర్. రెసిస్టర్తో పాటు మనకి రియోస్టాట్ అని ఉంటుంది. సో అది కూడా రెసిస్టర్కి అంటే రెసిస్టెన్స్ని చేంజ్ చేయడానికి వాడేది. దాన్ని ఇట్లా పైన ఒక యారో మార్క్తో సైడ్ గీసేస్తాను. సో ఇక్కడ ఈ లైన్ తీసేద్దాం, ఇది రియోస్టాట్. అలాగే ఫ్యూజ్ అడగచ్చు. సో రెండు మనం కరెంట్ ఓవర్లోడ్ అయినప్పుడు వాడేటటువంటి మెటీరియల్. దీని మీద కూడా ఫ్యూజ్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు మనకి. ఏం రావచ్చు, ఫ్యూజ్ ఎందుకు వాడతాము, ఎలాంటి వైర్లు వాడతాము అనేది రావచ్చు. అలాగే అమ్మీటర్ అడగచ్చు సింబల్. అంటే అమ్మీటర్ అంటే ఏంటి, మనం మెజర్ చేసేది, కరెంట్ని మెజర్ చేయడానికి వాడేటటువంటిది అమ్మీటర్. అలాగే వోల్ట్ మీటర్ అడగచ్చు, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఆర్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి వాడేది వోల్ట్ మీటర్. ఇక్కడ కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకుని, పొరపాటును కూడా వోల్ట్ పక్కన ఏ రాయద్దు, వోల్టా కాదు ఇది, అది డిఫరెంట్ వన్, వోల్ట్ మీటర్. సో ఇంకా ఏమొస్తుంది, బల్బ్ వస్తుంది. బల్బ్ని డ్రా చేయండి అన్నారు అనుకోండి. బల్బ్లో మళ్ళీ 2 రకాలు మనకి. ఇలా పెట్టేసి ఇలా ఉంటేనేమో బల్బ్ అంటే ఇక్కడ ఏంటంటే విచ్ ఇస్ నాట్ గ్లోయింగ్ హియర్. బల్బ్ వెలగినటువంటి బల్బ్ అనమాట, డజంట్ గ్లో ఇక్కడ. మరి వెలిగే బల్బ్ని ఎలా గీయాలి, ఇలా పెట్టేసి దాని చుట్టూ ఇట్లా పెట్టేస్తే చాలు, దిస్ ఇస్ గ్లోయింగ్ బల్బ్ అనమాట. అలాగే స్విచ్చెస్ ఉంటాయి ఉండి, ఇక్కడ ఇంకొక లైన్, ఇక్కడ మనం దీన్ని టచ్ చేస్తూ గీస్తేనేమో స్విచ్ ఈజ్ ఆన్ హియర్, స్విచ్ ఆన్ పొజిషన్. మరి స్విచ్ ఆఫ్ పొజిషన్ అంటే ఎలా ఉంటుంది అని అంటే పైకి గీసేస్తాం, స్విచ్ ఆఫ్. సో ఇక్కడ ఒకటి మనం నేర్చుకునేటప్పుడు ఇది నేర్చుకుంటున్నాం,
ఇలాంటివి రిలేటివ్గా ఇంకొన్ని నేర్చుకుంటే మనం ఒకేసారి సో ఆ టాపిక్ సంబంధించి ఏది అడిగినా కూడా మనం ఈజీగా డ్రా చేయగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి, డ్రా ద సింబల్ ఆఫ్ బ్యాటరీ కాంబినేషన్ సెల్స్. సెల్ అంటే ఒకటి గీయండి, బ్యాటరీ అని అంటే 2, 3, 4 ఆర్ ఎనీ మోర్. నెక్స్ట్, బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎక్కడ కూడా ఈ సిల్వర్ని చూసుండం వైర్స్లో ఎక్కడ కూడా, బట్ బెస్ట్ కండక్టర్ సిల్వర్ అనమాట. ఎందుకు మరి సిల్వర్ వాడుతున్నాం, మనం ఎక్కడ వాడటం లేదు అని అంటే జనరల్గా మనం వాడేది కాపర్, అల్యూమినియం. ఎందుకు అని అంటే ఈ రెండు బాగా దొరుకుతాయి, అబెండెంట్ అంటే ఎక్కువగా దొరుకుతాయి. అలాగే వెన్ కంపేర్ టు సిల్వర్ ఎక్స్పెన్సివ్ కాదు, సో అఫోర్డబుల్ అనమాట. అబెండెంట్, అఫోర్డబుల్ అంటే దొరుకుతుంది బాగా, అలాగే ఎక్కువగా మనం వాటిని బేర్ చేయగలుగుతాం, కొనుక్కోగలుగుతాం, అంటే లో కాస్ట్ అనమాట. వెన్ కంపేర్ టు సిల్వర్, కాపర్, అల్యూమినియం కొద్దిగా తక్కువ కండక్షన్ అనమాట వీటితో, బట్ గుడ్ కండక్టర్స్. దాదాపుగా సిల్వర్తో పాటు గుడ్ కండక్టర్స్. బట్ సిల్వర్ వాడాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ అబెండెంట్, ఆపోజిట్ టు దీస్ టూ, నాట్ అబెండెంట్ అండ్ నాట్ అఫోర్డబుల్ టు. అందున ఈ రోజున్న రేట్ల ప్రకారం చూస్తే సిల్వర్ అనేది ఎవరికి అందే రేట్లో కూడా లేదు. సో సిల్వర్ని వాడము, కాపర్ ఆర్ అల్యూమినియంనే వాడతాం మనం. బట్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటే ఏం రాయాలి, సిల్వరే రాయాలి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అప్పుడప్పుడు అడగచ్చు, సిల్వర్ బదులు కాపర్, బెస్ట్ కండక్టర్ సిల్వర్ అయినా కూడా కాపర్, అల్యూమినియం ఎందుకు వాడతాము అని అంటే ఈ రెండు కారణాలు రాస్తే సరిపోతుంది. అఫోర్డబుల్ అండ్ అబెండెంట్, ఎక్కువ దొరుకుతుంది, అందరూ బేర్ చేయగలిగింది అనేది. ఇలా రాయలేకపోయారు అనుకోండి, మోర్ అవైలబుల్ అండ్ లో కాస్ట్ అలా రాసినా కూడా సరిపోతుంది. మనకి మెయిన్ పాయింట్ రాసినామా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే ఇది రెగ్యులర్గా ఇస్తున్నటువంటి బిట్ 3 రెసిస్టర్స్ ఇచ్చారు, 2 ohms, 3 ohms అండ్ 6 ohms. వీటిని కనెక్ట్ చేస్తే 11 ohms వచ్చింది. సో సింపుల్ ట్రిక్ ఏంటంటే 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు 1, 2, 3 కనెక్ట్ చేసాం. 2 ohms, 3 ohms, 6 ohms. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఈ మూడింటి సమ్కి ఈక్వల్ అయింది అనుకోండి, 11 ohms. అదే కదా ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, టోటల్ రెసిస్టెన్స్ 11 ohms అని. ఇలా ఇస్తే ఈ మూడు ఎలా కలిపినట్టు అని అంటే సిరీస్లో కలిపినట్టు. అలా కాకుండా 2 కంటే 3 కంటే 6 ఈ మూడింటి కంటే తక్కువై ఉండాలి. అంటే ఏది లెస్ దెన్ ఉన్న వాటిలో చిన్నది 2 ohms, దీనికంటే తక్కువ అయి ఉండాలి, లేదా ఈక్వల్ టు 2 ohms. అంటే ఇచ్చినటువంటి వాటిల్లో రెసిస్టెన్సెస్లో చిన్నది లేదా దానికంటే తక్కువ ఉంటే కనుక, ఇలా ఉంటే అది ప్యారలల్ కనెక్షన్ అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుని పాయింట్స్ చాలు. అంటే ఇచ్చిన వాటి మొత్తం కనుక ఇస్తే అదేం కనెక్షన్, సిరీస్. ఇచ్చిన మూడిట్లో లేదా రెండిట్లో చిన్నది వాల్యూ ఏదైతే ఉందో అది ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చిన, ఈ పాయింట్ రిమెంబర్ దిస్ పాయింట్, అప్పుడు అది ప్యారలల్ కనెక్షన్ అవుతుంది. సో ఈ చిన్న ట్రిక్కే, మనం దీంట్లో ఎక్కడ వర్కౌట్ చేసే పని కూడా లేదు. ఇక్కడ మనకి ఇచ్చింది 2 ohms, 3 ohms, 6 ohms. ఇలా ఉంటే అది ఏ కనెక్షన్ అయి ఉంటుంది, సిరీస్ కనెక్షన్ అయి ఉంటుంది. సో ఈ 8 క్వశ్చన్స్ మీకు కనుక బాగా అర్థమై ఉంటే మన కేఆర్బి సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 4 పేపర్స్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.